తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన ప్రముఖ రచయిత్రి బొజ్జ విజయభారతి చరిత్రలో నిలిచిపోయారు. జీవించినంతకాలం సమాజ అభ్యుదయం కోసం పనిచేసిన ఆమె మరణానంతరం తన దేహాన్ని వైద్య విద్యార్థుల పరీక్షలకు త్యాగం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయభారతి శనివారం కన్నుమూశారు. ఆమె పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు, కవులు, కళాకారులు, అభ్యుదయవాదులు, శరీర అవయవదాతల సంఘ కార్యకర్తల అశ్రునయనాలతో తెలంగాణ రాష్ట్రం గాంధీ మెడికల్ కళాశాలకు ఆదివారం అప్పగించారు. 1941లో కోనసీమ జిల్లా రాజోలులో జన్మించిన విజయభారతి పద్మవిభూషణ్ బోయి భీమన్న కుమార్తె. పౌర హక్కుల సంఘ నేత, సామాజికవేత్త బొజ్జ తారకం సతీమణి. విజయభారతికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు IAS అధికారి బొజ్జ రాహుల్ తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. విజయభారతి కోఠీలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. దక్షిణ దేశీయాంధ్ర వాజ్మయం, సాంఘిక పరిస్థితులు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొట్టమొదట డాక్టరేట్ పొందిన తొలి దళిత మహిళగా రికార్డు సృష్టించారు. కుల వ్యవస్థ స్వరూప స్వభావాల కోసం పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా విశ్లేషణలు చేస్తూ ఆమె చేసిన పలు రచనలు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్లపై కూడా ఆమె రచనలు చేశారు. ఆమె రాసిన షట్చక్రవర్తులు అనే పుస్తక సంకలనానికి 2003లో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషనరీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అవార్డులు వచ్చాయి. విజయభారతి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి K. చంద్రశేఖరరావు, అఖిల భారత శరీర అవయవదాతల సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆదివారం గాంధీ మెడికల్ ఆసుపత్రికి విజయభారతి పార్థివ దేహాన్ని అప్పగించారు. సామాజిక ఉద్యమకారులు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, శరీర అవయవదాతల సంఘ కార్యకర్తలు ఇంకా మరెందరో జోహార్లర్పించారు. విజయభారతి ముందుగానే రాసిచ్చిన విల్లు ప్రకారం పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగించడం విశేషమని డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేత్రదానంతో పాటు వైద్య విద్యార్థుల పరిశోధనలకు శరీరదానం చేసిన విజయభారతి ధన్యజీవి అని ఆమె కొనియాడారు. అందుకోండి పేదొల్ల దండాలు భరతమ్మ తల్లి, అందుకోండి పేదొల్ల దండాలు భరతమ్మ. ప్రజా సాహిత్య పరిశోధకురాలు సాహితీవేత్త విజయమ్మ గారికి, ప్రజా సాహిత్య పరిశోధకురాలు సాహితీవేత్త విజయమ్మ గారికి.